మన మెదడుని కంట్రోల్ చేసే రోజులు త్వరలోనే రాబోతున్నాయా? మన ఆలోచనలను నియంత్రించే వ్యవస్థలను త్వరలోనే మనం చూడబోతున్నామా? మెదడులో చిప్ పెట్టి ఆలోచనలను ప్రభావితం చేసే పరిస్థితులు రావటానికి ఇక ఎంతో కాలం పట్టదా? ప్రపంచ సంపన్నుడు ఎలన్ మస్క్ కలల ప్రాజెక్ట్ న్యూరాలింక్ ఈ దిశగా చేస్తున్న ప్రయోగాల్లో ముందడుగు పడింది. భవిష్యత్తులో పక్షవాతం వంటి రోగులతో పాటు సాధారణ ప్రజల జీవన విధానాన్ని సమూలంగా మార్చేసే గొప్ప పరికరం అందుబాటులోకి వచ్చింది. అదే బ్రెయిన్ చిప్. ఆవిష్కరణలపై భారీగా ఖర్చు పెడుతున్న ఎలన్ మస్క్ చెందిన న్యూరాలింక్ ఈ చిప్ ని తయారు చేసింది. ఓ వ్యక్తికి చిప్ అమర్చామని, అతను ఆరోగ్యంగా ఉన్నాడని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ వార్త భవిష్యత్తులో వైద్య రంగంలో రాబోతున్న భారీ మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. మనిషి శరీర నిర్మాణ వ్యవస్థ ప్రకారం మెదడులో ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలను ఆదేశాలుగా భావించి మిగిలిన అవయవాలు పాటిస్తాయి. శరీరంలోని ప్రతి అవయవము మెదడు ఆదేశాలకు అనుగుణంగా పనిచేసేదే. కానీ కొన్ని రోగాల వల్ల ఆ మెదడు పనితీరుపైనే ప్రభావం పడుతుంది. అవయవాలు చచ్చుబడతాయి. ప్రాణాంతకం కాకపోయినా ఆ రోగాలు మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి, జీవోత్సవాలుగా మార్చివేస్తాయి. పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలు ఈ కోవలోకే వస్తాయి. అవయవాలు పనిచేయక మంచానికే పరిమితమైన వారికి మెదడు యాక్టివ్గానే ఉంటుంది. సాధారణ మనుషుల్లాగే వారి మెదడుల్లోనూ రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వారుంటారు. అలాంటి వారి కోసమే ఓ అద్భుత ఆవిష్కరణ జరిగింది. అదే మనిషి మెదడులో అమర్చే బ్రెయిన్ చిప్. 4-5 ఏళ్ల క్రితం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరో రామ్ బ్రెయిన్లో చిప్ అమర్చిన తరహాలోనే న్యూరాలింక్ చిప్ అమరుస్తారు. చిప్ పేరు టెలిపతి. మన ఆలోచనలను ప్రేరేపించటం, దివ్య దృష్టితో అవతలి వారి మనసులో ఏముందో తెలుసుకోవటం వంటి ఊహాతీత పనుల అర్థంలో సినిమాలో, సాహిత్యంలో సూపర్ హీరోలకు వాడిన టెలిపతి పదాన్ని మస్క్ ఈ చిప్కి పెట్టారు. టెలిపతి చిప్ని బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్గా చెప్తున్నారు. మెదడులోని ఆలోచనలనే ఆదేశాలుగా మార్చుకుని ఫోన్, కంప్యూటర్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పనిచేసేలా చేస్తుంది ఈ చిప్. ఈ వైర్లెస్ చిప్ అనుసంధానమై ఉండేది మనిషి ఆలోచనలతోనే. మెదడులో వచ్చే ఆలోచనల్ని రికార్డ్ చేసి, డీకోడ్ చేసి కంప్యూటర్కి పంపిస్తుంది. ఈ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లో అతి ముఖ్యమైనవి N1 ఇంప్లాంట్. దాన్ని మెదడులో అమర్చే R1 అనే సర్జికల్ రోబో. మన వెంట్రుక కన్నా సన్నగా ఉండే 64 ఫ్లెక్సిబుల్ థ్రెడ్లను సర్జరీ ద్వారా రోబో ఉపయోగించిన మెదడులో అమర్చుతారు. ఒక నాణెం సైజులో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ఉండే N1 చిప్ని పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అమరుస్తారు. 8 అడుగుల R1 రోబో పుర్రె గుండా మనిషి మెదడులో చిప్ని అమరుస్తారు. N1 చిప్లో ఒక బ్యాటరీ, చిప్కు అనుసంధానంగా 1024 ఎలక్ట్రోడ్లు కలిగి ఉన్న 64 సన్నని దారాలుంటాయి. ఇవి ఎంతటి సన్నటి దారాలంటే వెంట్రుకలో 20వ వంతు ఉంటాయి. ఈ ఎలక్ట్రోడ్లు మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ఉండేలా చిప్ని ఇంప్లాంట్ చేస్తారు. ఎలక్ట్రోడ్లు సుతి మెత్తగా ఉంటూ అటు ఇటు వంగుతాయి. మన ఫోన్లోని న్యూరాలింక్ యాప్కి చిప్ని కనెక్ట్ చేస్తారు. మెదడులో న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలు గుర్తించి ఎలక్ట్రోడ్లు చిప్కి పంపిస్తాయి. మెదడు కదలికల సిగ్నల్ని రికార్డ్ చేసిన ఈ చిప్ వైర్లెస్గా ఫోన్లోని యాప్కి వివరాలు అందిస్తుంది. ఈ చిప్ ఫోన్లు, కంప్యూటర్స్ని నియంత్రిస్తుంది. అయితే మొదటి దశలో మౌస్ కర్సర్, కీబోర్డ్ని నియంత్రించగలుగుతోంది. మెదడు ఆలోచనలు అందుకుని చిప్కి అనుసంధానమై ఉన్న కంప్యూటర్, మౌస్ కర్సర్, కీబోర్డ్ అందుకు తగ్గట్టుగా కదులుతాయి. నాడీ సమస్యలు, వెన్నపూసకు గాయాలు, పక్షవాతం వల్ల కాళ్ళు, చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా పనిచేయని రోగులకు ఈ చిప్ వరప్రదాయినిగా భావిస్తున్నారు. డిమోన్షియా, పార్కిన్సన్స్, అల్జిమర్స్ వంటి మానసిక సమస్యల చికిత్స కోసం ఇది ఉపయోగపడుతుంది. 2016లో మస్క్ ప్రారంభించిన న్యూరాలింక్ స్టార్టప్ 7 ఏళ్లుగా దీనిపై పరిశోధనలు చేస్తోంది. అయితే ఈ చిప్ని మనుషులకు అమర్చి ప్రయోగాలు చేయటానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ గత ఏడాది మేలో అనుమతినిచ్చింది. ట్రయల్స్ ప్రారంభించిన న్యూరాలింక్ వెన్నుపూసకు గాయం, మంచానికే పరిమితమైన వారిపై ట్రయల్స్ జరుపుతోంది. అంతకుముందు జంతువులపై ట్రయల్స్ జరిపింది. ఈ ట్రయల్స్లో 1500 వరకు గొర్రెలు, కోతులు, పందులు చనిపోయాయి.
కొన్ని జంతువులకు ఈ చిప్ అమర్చిన తర్వాత పక్షవాతం, మెదడు వాపు వంటి సమస్యలు వచ్చాయి. న్యూరాలింక్ ఇప్పుడు చేపట్టినప్పటికీ 2 దశాబ్దాలుగా ఈ దిశగా ప్రయోగాలు జరుగుతూ వస్తున్నాయి. బ్లాక్ రాక్ న్యూరోటెక్, ప్రెసిషన్ న్యూరో సైన్స్ వంటి కంపెనీలు పక్షవాత బాధితులకు సాయం చేసేందుకు ప్రయోగాలు చేస్తోంది. స్విట్జర్లాండ్కి చెందిన ఓ కంపెనీ గత ఏడాది జాన్ ఆస్కామ్ అనే వ్యక్తికి ఈ చిప్ అమర్చి అతన్ని నడవగలిగేలా చేసింది. సైక్లింగ్ పోటీల్లో 12 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో జాన్ వీల్ చైర్కే పరిమితమయ్యారు. ఈ చిప్ ఇంప్లాంట్ తర్వాత అతను కొద్దిగా నడవగలుగుతున్నాడు. నడవాలన్న అతని ఆలోచన నాడుల ద్వారా కాళ్ళకి చేరుతుంది. అయితే ఈ చిప్ కలిగించే దుష్ప్రభావాలపైన ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఈ చిప్లను ఎవరైనా హ్యాక్ చేసి వాటిని అమర్చుకున్న వారిని తమకిష్టం వచ్చినట్టుగా చేయించుకునే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దుష్పరిణామాల చర్చ పక్కన పెడితే పక్షవాతం, పార్కిన్సన్ వంటి రోగాల బాధితులకు ఈ చిప్ నిజంగా మహాద్భుతంగా ఉపయోగపడుతుంది అని అంగీకరించక తప్పదు.